అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. విహాయ సగతిర్జ్యోతి సురుచి ఋతభుగ్విభు రవిర్విలోచన సూర్య సవితా రవిలోచన. విహాయ సగతి సగతి సద్గతి. గతి అంటే మార్గము, సద్గతి మంచి మార్గము. మంచి మార్గము ఎక్కడికి అంటే ఉత్తర జన్మ లేకుండా చేయటం కానీ మంచి ఉత్తర జన్మని ఇవ్వటం కానీ మంచి మార్గము. అట్టి స్థితిని కల్పించువాడు లేదా మంచి జీవన మార్గాన్ని మనకు ఇచ్చువాడు. మనకున్నటువంటి ప్రారబ్ధ కర్మల చేత ఏదైతే పాపము పరిహారం అవుతుందో అట్టి పరిహారము అనంతరము ఉత్తమమైనటువంటి జీవన మార్గాన్ని ఇచ్చువాడు. అంటే తెలివితేటలన్నీ మనయే అయి ఉండవచ్చు, శక్తి మనదే, ఆలోచన మనదే, కానీ అట్టి మార్గాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు భగవానుడు. ఇప్పుడు మనకు యుద్ధ రంగంలో అనేక ఆయుధాలతో పోతాం, కానీ ఆ ఆయుధాలు తిప్పేటటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి యుద్ధం చేస్తేనే విజయం సాధింపబడుతుంది. అంటే మన దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి కదా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకోవడానికి వీల్లేదు. యుద్ధంలో ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చేసి మనకు తాకుతుంది, లేకపోతే ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ వచ్చేసి మనకు తాకుతుంది. ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి మార్గాల్లో గనక మనం యుద్ధం చేయకపోతే విజయం సాధించలేము. మన దగ్గర ఎంత జ్ఞానము, ఎంత విద్య, ఎంత ధనం ఉన్నప్పటికీ సరి అయిన జీవన విధానము, లైఫ్ స్టైల్ కనుక లేకపోతే, అతి ధర్మ మార్గంలో లేకపోతే మనకున్నటువంటి అన్నీ కూడా వృధా అయిపోతాయి. ఏ మెరిట్స్ ఉన్నాయో ఆ మెరిట్స్ అన్నీ కూడా వృధా అయిపోతాయి. వాటినన్నిటినీ వినియోగించుకోగల మార్గాన్ని ఇచ్చువాడు. మంచి మార్గానికి అన్వేషకుడు, దిక్సూచిగా మనకు భగవానుడు కనిపిస్తాడు. కాబట్టి విహాయ సగతి జ్యోతి, అట్టి గతికి జ్యోతి వంటి వాడు. అట్టి మార్గంలో మనం వెళ్ళాలంటే ఒక వెలుతురు ఉండాలి. చీకట్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎటు పోదామో తెలియదు. చీకట్లో ప్రయాణం చేయగల సమర్థత మనకుంది, కానీ ఆ కాంతి లేదు. కొంచెం కనిపిస్తే ఎటైనా వెళ్ళగలుగుతాం, వెళ్ళగల ధైర్యము ఉంది, వెళ్ళగల సమర్థత ఉంది, కానీ మనకు ఒక వెలుతురు కావాలి. ఒక మార్గాన్ని చూపించటానికి ఒక వ్యక్తి కావాలి, లేదా ఒక గురువు కావాలి, లేదా ఒక విద్య కావాలి మనం ముందుకెళ్ళడానికి. అట్టి జ్యోతి స్వరూపుడు భగవానుడు. ఇక్కడ జ్యోతి అంటే ఒక చైతన్యము, ఒక ఫ్లాష్ అన్నమాట. మనకు ఎప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఒక ఆలోచన కల్పించేవాడు. మన ఆంతరంగికమైనటువంటి హృదయంలో భగవానుడి యొక్క సూక్ష్మ రూపంలో చైతన్యం ఉంటుంది. అట్టి చైతన్యం ద్వారా ఒక మంచి ఆలోచన ఇస్తాడు. అదే వెలుతురు, అదే జ్యోతి. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ. కనిపించకుండా మనలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి భగవానుడు మనకు జీవన మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు ఆలోచనగా ఇచ్చువాడు. సురుచి, రుచి అంటే కాంతి.
మంచి కాంతివంతమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి భగవానుడు ఉత్తమమైనటువంటి జీవన మార్గాన్ని, ఇట్టి జీవనాన్ని ముగిసిన తర్వాత ఉత్తమమైనటువంటి జన్మని, ఆ తర్వాత జన్మ రాహిత్యాన్ని కూడా ఇచ్చువాడు. హుతబుక్ అగ్నిస్వరూపుడు. మనకు కావలసినటువంటి పదార్థాలను, అట్టి పదార్థాలు భుజించిన తర్వాత జీర్ణశక్తి తర్వాత అవి మనకు ఇచ్చే బలాన్ని, ఇదంతా కూడా కనిపించకుండా చేయవాడు హుతబుక్. హవిస్సులాగా స్వీకరిస్తాడు. అగ్నిదేవుడికి కావలసినటువంటి హవిస్సు ఏదైతే ఉందో, యజ్ఞంలో వేసేటటువంటి అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, హోమం పొడి కానివ్వండి, ఆజ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా స్వీకరించి హుతబుక్ మంచి వాతావరణాన్ని, మంచి స్థితిని ఎట్లా కల్పిస్తాడో అగ్నిదేవుడు, ఆ విధంగా మనకు అగ్నిలాగా మనకు సహాయము చేయవాడు భగవానుడు. బిభుహు రక్షించువాడు. స్థితికారకుడు కాబట్టి మనల్ని ఎల్లవేళ రక్షిస్తూ ఉంటాడు. రవి సూర్యభగవానుడు కూడా ఆయనే. విరోచన కాంతి, తేజస్సు, కాలస్వరూపం కూడా ఆయనదే. కాలంలో ఉన్నటువంటి ప్రతి సెకండ్, అంటే లిప్తమాత్రము దగ్గర నుంచి మొదలు పెడితే అనంతమైనటువంటి యుగాల వరకు కూడా ఆయన స్వరూపమే. కాల గమనము ఆయనే, ప్రళయకాలము కూడా ఆయనే. ప్రళయకాలంలో శివస్వరూపంగా లయించి వేస్తాడు. సృష్టించిన తర్వాత కాల గమనానికి ఆయనే ఆధారం. రెండూ కూడా ఆయనే. కాబట్టి సృష్టి, స్థితి, లయకారకత్వంలో ఆయా పేర్లతో ఆయా పనులు చేయువాడు కాబట్టి ఆయన విరోచన. సవితా ఆహారమును సమకూర్చువాడు సవితుడు. మనకు ఆహారం విషయంలో అన్నీ కూడా భగవత్ స్వరూపమే. మనం భూమిని భూదేవి, భూలక్ష్మి, భూమిలో వేసినటువంటి విత్తనాలు వృద్ధి చెందిన తర్వాత పంట లక్ష్మి, పంటను మనం లక్ష్మి, పైర్లను లక్ష్మీదేవిగా ఆరాధిస్తాం. దాంట్లో నుంచి వచ్చేటటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో అవి శివస్వరూపం. అందుకే వడ్ల రాశి కూడా శివలింగాకారంలోనే ఉంటాయి. ఆ వడ్ల నుంచి బియ్యంగా మార్చిన తర్వాత బియ్యం యొక్క అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు. ఆ బియ్యాన్ని వండిన తర్వాత అన్నము బ్రహ్మస్వరూపం. అన్నం పరబ్రహ్మస్వరూపం ఉంటాం కదా. అట్టి అన్నాన్ని భుజించిన తర్వాత అగ్ని రూపము, అందుకే జఠరాగ్ని అంటారు. చూడండి ఎంత గొప్పగా మనకు వేదంలో చెప్పారు. భూమిని లక్ష్మీదేవిగా, పంటను లక్ష్మీదేవిగా, ఆ పంట నుంచి వచ్చేటటువంటి వడ్లను శివస్వరూపంగా, ఆ వడ్ల నుంచి వచ్చేటటువంటి బియ్యాన్ని నారాయణ స్వరూపంగా, బియ్యం అన్నముగా మారిన తర్వాత బ్రహ్మస్వరూపంగా, ఆహారము పచనం కావటానికి ఏదైతే ఉందో జఠరాగ్ని అగ్నిస్వరూపంగా మనం భావిస్తాం. ప్రతి అంశంలో మనము భగవంతుని యొక్క స్వరూపాన్ని ఆరాధిస్తాం. ఈ చరాచర జగత్తులో ప్రతి కదలిక ఆయన మీద ఆధారపడి ఉంది. ప్రకృతియే భగవానుడు కాబట్టి ప్రకృతిలో ఒక భాగం మనం మానవులం. సకల జీవరాశులు కూడా ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి లేకుండా మనం లేము. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నీరుని మనం స్వీకరిస్తేనే బతకగలుగుతాం. ప్రకృతిలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తే మనం బతకగలుగుతాం. ప్రకృతిలో ఉన్నటువంటి గాలిని స్వీకరిస్తేనే మనం బతకగలుగుతాం. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చేవే. అట్టి సందర్భంలో ప్రకృతిలో ఒక భాగం మనం. ప్రకృతి అంటే భగవానుడు కాబట్టి భగవానులో ఒక భాగం. ఇప్పుడు జీవుడు వేరు, దేవుడు వేరు అనడానికి వీల్లేదు. భగవానులో ఒక అంశ ప్రతి జీవి కూడా.
ఎందుకంటే ఇందులో నుంచి వచ్చేటటువంటి వాటినే మనం స్వీకరించి జీవించగలుగుతున్నాం. జీవనాధారము ప్రకృతియే. కాబట్టి ప్రకృతి నుంచి మానవుడిని వేరు చేయటానికి వీల్లేదు. అట్టి పరిస్థితిలో ఆ భాగంలో మనము ఒకళ్ళం ఉన్నాం కాబట్టి ప్రకృతియే భగవానుడు కాబట్టి భగవానుడి యొక్క అంశం మనలో ఉంటుంది. మనల్ని వేరు చేసి చూడటానికి వీల్లేదు. కాబట్టి అహం బ్రహ్మోస్మి అని ఎందుకంటామంటే, నాయన నీవిచ్చేటువంటి ఆహారాన్ని, నీవిచ్చినటువంటి గాలిని, నీవిచ్చినటువంటి నీటిని తాగి నేను జీవిస్తున్నాను. నేను వేరు ఎట్లా అవుతాను? అందుకే అద్వైతమే నిజమైనటువంటి తత్వం. ఆధ్యాత్మిక రంగంలో అద్వైత తత్వమే నిజమైనటువంటిది. జీవుడు దేవుడు వేరుగా కనిపించినప్పటికీ దేవుడిలో ఉన్నటువంటి అంశాలన్నీ మనం వాడుకొని జీవిస్తున్నాం కాబట్టి మనలో దేవతాంశం ఉంది. అందుకే అహం బ్రహ్మస్మి. మానవుడే దేవుడవుతాడు కొన్ని రోజులకు ప్రకృతిని ఆరాధించినట్టయితే. ఆ విధంగా శ్రీమన్నారాయణ యొక్క ఆరాధన ప్రకృతి ఆరాధన. అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం భగవత్ స్వరూపంగా చూస్తాం. నీటిని వరుణదేవుడు అంటాము, గాలిని వాయుదేవుడు అంటాము, భూమాతని భూలక్ష్మి అంటాము, పంటని పైరులక్ష్మి అంటాము, వడ్లని శివస్వరూపం అంటాము, బియ్యాన్ని శ్రీమన్నారాయణుడు అంటాము, అన్నాన్ని బ్రహ్మదేవుడు అంటాము, ఆహారం పచనం కావడానికి అగ్నిదేవుడు అంటాము. ఇట్లా ప్రతి అంశానికి దైవాన్ని ఆపాదించి ఆరాధిస్తాం. కాబట్టి దైవంలో ఒక భాగమే. ఆ విధంగా ఈ శ్లోకంలో మనకు భగవంతుడు, జీవుడు, దేవుడు వేరు కాదు అనటానికి ఈ యొక్క శ్లోకం మనకు ఉపకరిస్తుంది. స్వస్తి ప్రజాభ్య.